నేను ఏది పట్టుకున్నా అనేది ఫస్ట్ ఇగ్నోర్ చేయండి. నేను ఏం చెప్పాలి అనుకుంటున్నా అనేది మాత్రం తీసుకోండి. పాప కిడ్నాప్ అయిందా? ఓకే. వాడు మా మధ్యలో తిరుగుతున్నాడా? అవునంటుంది ఇది. పాపను ఎవరైనా తప్పించే ప్రయత్నం చేస్తున్నారా? అవునంట. పాప దొరికిందా? కుక్కను ఎవరైనా హిప్నోటైజ్ చేశారా? అవునంట. పాప ఆచూకీ ఎవరైనా తెలిపే వాళ్ళు ఉన్నారా? లేరంట. ఆగా కదలకు మళ్ళీ అందరు జనాలు నువ్వు కదులుతుంటే మేమే కదిలించినాం అనుకుంటారా? ఇట్లుండు. పోలీసులు ఎంతమంది ఉన్నా సరే ఇది మాత్రం ఓన్లీ నేను చేసే ఈ మంత్రం వల్లనే వీలవుతుంది కదా. అవునంట. ఓన్లీ నా వల్ల మాత్రమే పాప దొరుకుతుందంట. ఇది ఎట్లుంది చెప్పనా? నేను ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూ చూసిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాల ఇట్లా పెట్టి రా బాలిక రా అని చెప్పేసి హిప్నోటైజ్ చేస్తున్నట్టు కొన్ని సీన్స్ ఉంటాయి అనమాట. సేమ్ అదే సీన్ రిపీట్ అయింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే యాక్చువల్లీ జ్ఞానేశ్వరి పాప విషయంలో చాలా మంది మాట్లాడుతూ వచ్చారు. సరే అని చెప్పేసి నేను ఆ టాపిక్ పైన మాట్లాడలేదు. నేను ఎప్పుడు దీనిపైన రియాక్ట్ అయినా అంటే ఎప్పుడైతే పాప విషయంలో ఈ కేసు పాప గురించి కాకుండా తప్పుతో పడుతుంది అని నాకు అనిపించిందో అప్పుడు నేను వాళ్ళ ఫాదర్కి లైవ్ కాల్ తీసుకొని ఇలా కొంతమంది అంటున్నారు కదా అవి నిజమా కాదా అని అడిగే ప్రయత్నం చేసిన. దాని తర్వాత ఈ ఫేక్ థంబ్నెయిల్స్ చూసిన తర్వాత ఒక అఘోరా గారు దీనిపైన స్పందించి ఇలా ఏంటమ్మా అసలు కొంతమంది ఇలా దొంగ స్వామీజీలు వస్తున్నారు బయటికి పాపను అడ్డం పెట్టుకుని ఫేమ్ సంపాదించడం కోసం ఏది పడితే అది చెప్తున్నారమ్మా అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. నిన్న మనకి గురువు గారు దేని గురించి అయితే చెప్పారో సేమ్ అదే రిపీట్ అయింది. నేను ఎందుకు అంటున్నా అంటే ఒకసారి థంబ్నెయిల్ ప్లే చేస్తా చూసుకోండి. షేమ్లెస్ అసలు నిజంగా వీటిపైన మాట్లాడుకోవడానికి చాలా సిగ్గు చేటు అనిపిస్తుంది నాకైతే. పాప దొరికిందా? నేను కొన్ని థంబ్నెయిల్స్ చూసిన ఇవి ఒకే స్టార్ట్అప్ ఛానల్స్ వ్యూవర్షిప్ కోసం పెట్టిరేమో అంటే కాదు. పెద్ద పెద్ద ఛానల్స్ కూడా వ్యూవర్షిప్ కోసం థంబ్నెయిల్స్ ని ఎలా పడితే అలా వాడుకుంటున్నారు. నేను ఇక్కడ యాంకర్స్ తప్పో లేకపోతే ఇంకెవరిదో అనట్లే. సరే నువ్వు ఒక వీడియోని చేసి నీ ఎడిటర్ కి గానీ లేకపోతే నీ థంబ్నెయిల్ డిజైనర్ కి గానీ నువ్వు ఇస్తున్నప్పుడు నువ్వు వాళ్ళకి టైటిల్ ఇది రాయు అని నువ్వు చెప్పాలి. చెప్పకుండా మీ అంతకు మీరే పెట్టుకోండి అంటే ఆ ఎడిటింగ్ చేసేటోడు వేరే ఉంటాడు, ఆ ఎస్ఈఓ చేసేటోళ్ళు థంబ్నెయిల్ చేసేటోళ్ళు వేరే ఉంటారు. వాళ్ళకి సబ్జెక్ట్ తెలుసా ఇది టాపిక్ అనగానే వాళ్ళు ఏది పడితే అది పెట్టేస్తారు, రిలీజ్ చేస్తారు. దానివల్ల జనాలందరూ పాప దొరికింది అనుకోవాలా దొరకలేదు అనుకోవాలా? ఇక్కడ చూడండి బ్రేకింగ్ న్యూస్. సీసీటీవీలో దొరికిన బిక్లు, దొరికిపోయిన కిడ్నాపర్లు. ఓకే వీళ్ళే డిసైడ్ అయిపోయారు కిడ్నాపర్లు దొరికిరని. మరి కిడ్నాపర్లు దొరికితే తీసుకొచ్చి ముందు పెట్టండి. ఆ కిడ్నాపర్ల ఫోటోల్ని కరెక్ట్ రివీల్ చేయండి. ఎందుకు రివీల్ చేస్తలేరు? ఎందుకు భయపడుతురు? సీసీటీవీలో కనబడ్డదట. అసలు సీసీ కెమెరాలు ఏడ కనబడ్డాయి వీళ్ళ కాడ? ఒకే ఒక్క సీసీ కెమెరా ఉంటే అందులో పాప నడిచింది కొంతవరకు మాత్రమే కనిపించింది. వీళ్ళకి అందులో ఎవడో పాపను పట్టుకొని పోయినట్టు కనబడ్డదంట. మరి కనబడ్డప్పుడు ఫస్ట్ వాళ్ళ అమ్మోళ్ళకి తెలిసేది, పోలీసులకు తెలిసేది. పోలీసులు చెప్పని ఇన్ఫర్మేషన్లు కూడా ఈ థంబ్నెయిల్ చేసేటోళ్ళకి దొరుకుతాయి అన్నమాట. ఇంకోటి చూపిస్తా. పాప కిడ్నాప్ వెనక ఆ నలుగురు సర్చ్ ఆపరేషన్ లో షాకింగ్ నిజాలు. ఆ నలుగురు అంట. మరి ఆ నలుగురు ఎవరో నాకు ఇంతవరకు తెలియలేదు. ఆ నలుగురు ఎవరో మీకేమన్నా తెలిస్తే మరి వాళ్ళ పేర్లు కూడా రివీల్ చేయండి. ఎందుకు వాళ్ళ ఫోటోలు మాత్రమే పెట్టి ఆ నలుగురు అనేసిరు? నిజంగా మీకు తెలిసి ఉంటే ఆ నలుగురిని తీసుకొని బొక్కలేపియండి. మరి ఎందుకు ఏపీయలేదు? నిజంగా ఆ నలుగురే అని మీకు తెలిసి ఉంటే ఫస్ట్ ఫోన్ చేసి ఆ అమ్మోళ్ళకి చెప్పండి ఆ నలుగురే అని చెప్పేసి. మరి ఎందుకు చెప్తలేరు? పాపను మాయం చేసిన క్రూర మృగం వీడే ఈయనంట. పాప మీన నిజంగా చెప్తున్నా, ఈయన పాప నేను అక్కడ చూసానండి, ఇది జరుగుంటుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా అని చెప్తే ఏకంగా ఆ పర్సన్ ని తీసుకొచ్చి అంటే పాప గురించి ఆచూకి జస్ట్ ఇట్లా క్లూ లాగా ఇచ్చాడు ఇతను. పాప నేను చూసా అండి లాస్ట్ టైం అని చెప్పేసి చెప్పిన పాపానికి ఈడే పాపని కిడ్నాప్ చేసింది అని చెప్పేసి థంబ్నెయిల్. ఏంది అసలు ఇది? ఇవిగో ఆధారాలు. కుక్క అందుకే కరిచిందంట. ఎవరిని కరిచింది? నాకు తెలిసి ఇట్లా ఏసుకోవడం కరిచినట్టుంది. అందుకే చిప్పు దొబ్బి ఏది పడితే అది పెడుతున్నారు. అరే పాప విషయంలో మనం మాట్లాడుకుంటుంటే ఈ కేసుని మొత్తం డైవర్ట్ చేసుకుంటా దీంట్లో కొత్త కొత్త థంబ్నెయిల్స్ పెట్టుకుంటా అసలు ఏం చేస్తున్నారు? పాప పేరు మీద వ్యూవర్షిప్ సంపాదిస్తున్నారా? ఇంకా కొంతమంది పాపని అడ్డం పెట్టుకొని సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి, కుక్క చావుకు కారణం ఇదే అంట. ఇంతవరకు రిపోర్ట్లు కూడా రాలేదు కానీ వీళ్ళు డిసైడ్ అయిపోయారు ఇదే కారణం అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు చెప్పిందే వేదం అనమాట. పక్కన వాళ్ళు ఎవరేం చెప్పినా కూడా అది కరెక్ట్ కాదు. ఒకవేళ రిపోర్ట్లు వచ్చినా కూడా అది కరెక్ట్ కాదు. కారణం మాత్రం ఇప్పుడు వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది మాత్రమే కారణం అవుతుంది అనమాట. రిపోర్ట్ లో అసలు నిజాలంట. నిజాలు కూడా బయటపడ్డాయి అంట ఆ రిపోర్ట్ లో. మరి ఆ రిపోర్ట్ ఇంతవరకు మా దాకా రాలేదు. కనీసం వాళ్ళ పేరెంట్స్ చూడలేదు. ఆ రిపోర్ట్ ని పోలీసులు కూడా చూడలేదు అనమాట. కానీ ఈ మీడియా కాడికి మాత్రం వచ్చినాయి. ఇప్పుడు ఎవరైతే థంబ్నెయిల్ పెట్టిరో రిపోర్ట్లు వచ్చినాయి అని వాళ్ళకి మాత్రం వచ్చినాయి అనమాట. ఇంకెవ్వరికి రాలే అనమాట. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడుతున్నారు. మనం ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే కి మన అందరం కలిసి పనిచేస్తుంది. పాప దొరకాలి, అట్లీస్ట్ పాప ఆచూకన్నా తెలవాలి, పాపకు ఏమీ అవ్వద్దు అని చెప్పేసి కోరుకుంటున్నాం. కానీ
వ్యూవర్షిప్ కోసం ఏది పడితే అది పెట్టుడు ఎంతవరకు కరెక్ట్? అక్క మరి నువ్వు పెడతలేవా, నువ్వు చేస్తలేవా అని మీరు అంటారు. నేను వ్యూవర్షిప్ కోసమే చేసేదాన్ని అయితే ముందు నుంచి ఈ టాపిక్ నాకు తెలిసినప్పుడు నేను చేసేదాన్ని. నేను ఎప్పుడైనా సరే ఏదైనా చెప్పాలి అని అనుకున్నప్పుడు అది నా వరకు వచ్చి నాకు పూర్తిగా తెలిస్తేనే నేను మాట్లాడడానికి ముందుంటా. నాకేది తెలియనప్పుడు నేను ఏది మాట్లాడా. నేను అందుకోసమనే ఫస్ట్ చాలా మంది చాలా రకాలుగా పెడుతున్నారు. అసలు నిజంగా ఏమైంది అనే ఇంటెన్షన్ తోని వాళ్ళ డాడీకి కాల్ చేసి మాత్రమే మాట్లాడి అప్పుడు తీసుకున్నాను నేను లైవ్ కాల్. చాలా మంది థంబ్నెయిల్స్ ఇలా పెడుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ ని తప్పుపడుతున్నారు అన్న ఇంటెన్షన్ లో వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేసి ఒకటి పెట్టిన. ఆ నెక్స్ట్ ఈ దొంగ బాబాల మీద ఇట్లా ఫేక్ థంబ్నెయిల్ల మీద రియాక్ట్ అవుతూ మనతో మాట్లాడడానికి కాశీ నుంచి అఘోర గారు లైవ్ లో ఉంటే తనతో మాట్లాడినా. కానీ ఈ పాప కేసుని రోజు రోజుకి డైవర్ట్ చేయడం కోసం కొత్త థంబ్నెయిల్లు పెట్టుకుంటా వచ్చి రానివి తెలిసి తెలియంది ఏది ఉంటే అది. ఇంకొకరు నేను ఛానల్లో చూసిన, మేము ఇక్కడ మెటల్ డిటెక్టర్ తోని చూసినప్పుడు ఆ రూట్ లో మాకేదో మెటల్ ఉన్నట్టు కనబడ్డది, మేబీ పాప అక్కడ ఉండొచ్చు అంటాడు ఒకడు. ఇంకొకడు ఏమంటాడు, పాప గౌను దొరికిందంట. అసలు ఆ సీసీటీవీ ఫుటేజ్ లో మనం చూస్తున్నాం, పాప గౌన్ వేసుకొని పోయిందా? మీరే చెప్పండి. ఎందుకు? మీడియా అంటే ఒక నమ్మకం, ఆ నమ్మకాన్ని మనం ఇవ్వగలగాలి. ఆ నమ్మకాన్ని ఉన్నదాన్ని కూడా తుంచేసి జనాలకు ఏమిద్దాం అనుకుంటున్నాం? నిజాలు మాట్లాడుతుంది మీడియా, నిర్భయంగా చెప్తుంది అని అనుకుంటారు. కానీ ఇలా ఫేక్ థంబ్నెయిల్లు పెట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకొంతమంది వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా కనీసం ఒకసారి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి మాట్లాడదాం, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడదాం, ఇవేవి వద్దు. వీళ్ళకు ఏం అనిపిస్తే అది మాట్లాడతారు అంతే. ఇప్పుడు నేను ఇది మాట్లాడితే కూడా కొంతమందికి ఒళ్ళు మండుతుంటాయి, ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకే ఫస్ట్ మండుతుంది కాబట్టి. అండ్ ఇక్కడ నేను యాంకర్లకు కూడా కొంతమందికి ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మధ్య కాలంలో ఇట్లా దొంగ బాబాలు చాలా మంది వస్తారు, వీలైతే వాళ్ళని మీడియా ముందు కూర్చోబెట్టి నిలదీయండి, తప్పులేదు. అతను ఫేకా జెన్యూనా అనేది నువ్వు నీ ఛానల్ నుంచి తనని ఎక్స్పోజ్ చేస్తున్నావు, దట్స్ ఫైన్. కానీ ఆ బాబాను ముందు కూర్చోబెట్టి ఆ బాబా కంటే ముందే నువ్వు ఇలాంటి విద్యలన్నీ కూడా అభ్యసించినట్టు ఇట్లా పట్టుకుంటుంది యాంకర్. ఇట్లా పట్టుకొని అవునవును నాకు చెప్పింది అంట. ఏడ నేర్చుకున్నావమ్మా? నీకు ఎప్పుడు చెప్పింది? ఇవన్నీ నువ్వు కూడా నేర్చుకున్నావా? ఒక పర్సన్ గురించి ఆచూకీ తెలియాలన్నా ఏం చేయాలన్నా కూడా మనం కొన్ని తెలుసుకొని మాట్లాడాలి. మనకి ఏవీ తెలియకుండా మనం డైరెక్ట్గా కూర్చొని ఏమీ నేర్చుకోకుండా డైరెక్ట్ ఇట్లా పట్టుకొని నాకు కూడా చెప్పింది అంటే ఏం చెప్పింది నీకు? నీకు చెప్తే పోయి పిల్లని తీసుకురా, ఎందుకో తీసుకొస్తలేవు అంటే నీకు జస్ట్ అక్కడ కూర్చొని ఆ వ్యూవర్షిప్ కోసం ఓకే చెప్పింది జుంకా అనాలేమో ఇట్లా. అప్పుడైతే మంచిగా ఉంటుందేమో. అరే ఆడ పాప కనబడక వాళ్ళ పేరెంట్స్ అందరూ ఏడుస్తుంటే వీళ్ళకి ఆ అమ్మాయిని వాడుకొని వ్యూవర్షిప్ సంపాదించుడు కావాలి. ప్రతిసారి వ్యూవర్షిప్పే అవసరం లేదు, కొన్ని మంచికి కూడా చేయాల్సిన వీడియోలు ఉంటాయి. నువ్వు వ్యూవర్షిప్ కోసం చెయ్యి, ఏవి చేయాలి? ఎంటర్టైన్మెంట్ పర్పస్లో చెయ్యి, ఒప్పుకుంటాం. కానీ ఇలాంటి సెన్సేషనల్ టాపిక్స్ని, ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ని పట్టుకొని నువ్వు వ్యూవర్షిప్ కోసం ఇలాంటివి చేసుడు ఎంతవరకు కరెక్ట్? నేను ఫైనల్గా ఒక మాట అడుగుతున్నా. ఎవరైతే ఇలాంటి విద్యలు నేర్చుకున్నా గురువు ముందు కూర్చొని యాంకర్కి వీటి గురించి అవును అని చెప్పి యాంకర్కి చెప్పింది చూస్తున్నారా? అది అంటే ఇప్పుడు ఈరోజు నేను కూడా ఇక్కడ కూర్చొని పాప అక్కడ ఉంది, పాప ఇక్కడ ఉంది అంటే మీరు నమ్మేయచ్చు అనమాట. ఎందుకంటే ఇట్లాంటివన్నీ అభ్యసించాల్సిన అవసరం లేదనమాట. ఆటోమేటిక్గా ఒక గురువు మన ముందు కూర్చుంటే ఆ గురువుకి ఇలాంటి విద్యలు వస్తే ఆ గురువును ఇట్లా అనగానే ఆ గురువుని చూసి ఇది మనకు కూడా నిజాలు చెప్తుందేమో. నాకైతే అర్థమైతలేదు. చెప్తున్నా కదా, సేమ్ ఆ సినిమా సీన్ అయితే రిపీట్ చేసి రీళ్ళ. నీకు అంత విద్య తెలిసిందే. అండ్ ఎవరైతే కూర్చొని అవును నాకు కూడా చెప్పిందని ఇట్లా పట్టుకున్నదో వాళ్ళని కూడా నేను అడుగుతున్నా, పోయి మీ ఇద్దరు కలిసిపోండి, ఫస్ట్ కెమెరా పట్టుకొని పోండి, పోయి ఆడికి పోయి ఇట్లా చూపించి పాప ఏ దిక్కునుంది, తూర్పా పడమడనా అని చెప్పేసి అడుగు రాన్నే. ఇటు ఉందనుకో అటు పోరి, అటు దొరకలేదనుకో అప్పుడు చెప్తా. ఎందుకంటే 200 మంది పోలీసులు అన్ని థర్మల్ కెమెరాలు అవి ఇవి పెట్టి అన్ని వెతుకుతున్నారు కదా, అవంతా అవసరం లేదండి. వీళ్ళకి తెలుసంట, ఇగో వీళ్ళని తీసుకుపోయి అసలు ఏం జరిగింది ఏంది అనేది అడుగురి. ఎందుకంటే పోలీసులు ఈ కేసుని తప్పుతో పట్టించకండి, తప్పుడు తమ్ముళ్ళు పెట్టకండి. ఆ కొండ చిలువ కదా, బిండ చిలువ కదా, జింక కదా, ఏం కదా అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే వీళ్ళేమో కొండ చిలువ అంటారు, ఇంకొకటి వచ్చి జింక అంటాడు, ఇంకొకటి వచ్చి ప్రకృతి విపత్తిది అంటాడు. ఓ మై గాడ్, ఎన్ని ఎడికెళ్ళి వచ్చినాయి నాకు అర్థమైతలేదు. అంటే ఎవ్వరికి అవసరం లేదు, మనకు అనిపించింది అదే నిజం. అండ్ మనం ఏదైతే ఇట్లా పట్టుకొని చెప్తామో అదే కరెక్ట్ అనమాట. అది మనకు అవును అని చెప్పిందా అవును. మరి నీ దగ్గర అన్ని శక్తులే ఉండుంటే, నీ దగ్గర అంత కెపాసిటీ ఉంటే పోయి పాపని ఫైండ్ అవుట్ చేసి తీసుకురా. ఇంకోటి, పాప బతికే ఉందా అని వీళ్ళకి క్వశ్చన్ ఒకటి. అవునవును అంటది అనమాట అల్లది. మరి పాప బతికే ఉందని మీకు అనిపించినప్పుడు పోయి ఎందుకో తీసుకొస్తలేరు? మీడియా ముందు కూర్చొని ఎందుకు చెప్తారు? మీకు పాప బతికే ఉందని అనిపిస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి మాట్లాడు. అదే లైవ్లో వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి అమ్మ పాప బతికే ఉంది,
ఇన్ని అడుగుల దూరంలో ఉంది, లేకపోతే ఇగో దానివల్ల ఆడ చిక్కుకొని పోయింది, లేకపోతే వాళ్ళు కిడ్నాప్ చేసిరు, ఇంకో వాడే పట్టుకుపోయిండు అని చెప్పి అప్పుడు చెప్పురి. మీరు నిజమైతే ఎందుకు చెప్పనీకి వస్తాయి కదా అవన్నీ. ఒక్కటే మాట చెప్తున్నా, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇన్ని మాటలు, ఏదైతే సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని మీరున్న హోదాని మర్చిపోయి వ్యూవర్షిప్ కోసం మీరు చెప్తున్నారు కదా, అది గనుక అబద్ధం అయ్యి పాపకి ఏదైనా జరగరాంది జరిగితే మాత్రం ఫస్ట్ తన్నాల్సింది వీళ్ళనే. ఎందుకంటే సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తే ఎవరిని వదిలిపెట్టాం, గుర్తుపెట్టుకోండి. దేవుని పేర్లు వాడుకొని మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఎంతవరకు కరెక్ట్ చేసి చూపెట్టండి వీలైతే, మాటలు చెప్పకండి. ఇంతకు మించి వీళ్ళ గురించి నేను ఏమీ చెప్పను. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళ గురించి మీరేమంటారో చెప్పండి.